హాయ్ అండి, నేను మీ విజయ్ని. కావాలని నేను ఏం చేయట్లేదు. కలియుగంలో ఇది కలిధర్మము. గమనించాల్సింది ఒకటే, నేను చెప్పింది ఎగ్జాక్ట్ ఎలా జరుగుతుంది అన్నది ఒక్కటి మాత్రమే ఆలోచించండి, అంతే తప్ప పోయేటి అన్నీ రానివే, వచ్చేటి అన్నీ పోనివే. విశ్వవాసు అంటే అర్థం తెలుసా మీకు? అసలు విశ్వాన్ని అంటే ఈ ప్రకృతి జగత్తులో పుట్టిన ప్రతి దాన్ని, అమృతం నుంచి విషం వరకు, కూర్మావత రూపం దాల్చిన మహావిష్ణువు, దానిపైన పెట్టిన గంధమాన పర్వతము, దాంతో చిలికిన వాసుకి అనే సర్పము, దేవగణాలు రాక్షసగణాలు కలిపి చిలికిన అమృతం, కల్పవృక్షము, కపిలగోవు. అదే కపిలగోవు అంటే మీకు అర్థం కాదేమో. ఐరావతము, సకల దేవతలకు సంబంధించి అన్ని ఆయుధాలు, భూమికి సంబంధించిన పక్షి సంపద, వృక్ష సంపద, జన సంపద మొత్తము సృష్టి కార్యం కోసం జరిగినటివే. దాన్నే విశ్వవాసు. ఇది మన ఒరిజినల్గా క్రోధినామ సంవత్సరంలో విశ్వవాసు. దీని పేరే విశ్వవాసు. అంటే విశ్వానికి సంబంధించిన వాసుకి చేయడం వల్ల వచ్చింది కాబట్టి దీన్ని విశ్వాసు అంటారు. నేను చెప్పిన లాస్ట్ 5 days ముందు లైవ్లో ఒక ½ hour వీడియోనే ఉంటుంది, అది ఎక్కువ లేదు. సిగ్నల్ అంతా కట్ అయింది. అది ట్రైన్ యాక్సిడెంట్ ఇంకోటి జరగబోతుంది అని చెప్పాను కదా. అది ఢిల్లీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముంబై, మలేషియా, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది అంటే తమిళనాడు, కేరళ, రాయచూరు, రాయవేలూరు, ఇడంగల్, పట్టివల్లి, అద్దుల్, పల్లి, ఇంకా తిరుచానూరు, తిరువల్లూరు, త్రయంబకం, తలకోన, విచిత్రమైన కొండలు విరుగుబడ్డము, జనసంతతి, పశుపక్షాదులు, వృక్ష సంపద, దేవాలయాలతో సహా కుప్పకూలడము, ఈ కలి ప్రభావం, ఇవి మనుషులను చుట్టుకొని కర్మలకి ఇంకో కర్మ తోడై మనిషిని చంపడము, ఇది తథ్యం. దీనికి నివారణ ఎక్కడ లేదు. ఉందా అని చెప్పినా నేను నా మాట ఎవరు లెక్క చేయట్లేదు. వీడియోలు చూస్తున్నారు, ఒక లైక్ కొట్టుకుంటున్నారు, నచ్చితే, నచ్చకపోతే చూసేసి వదిలేస్తున్నారు. కానీ రేపు నా అవసరం మీకు చాలా ఉంటుంది. ఆ రోజు ఎవరు అనేది నేను అప్పుడే కనిపెట్టగలను. ఈ ప్రపంచాన్ని అంతా చూడగలిగిన వాడిని మీరెవరో నేను చూడలేనా? అదొక్కటి గమనించాను. వాక్సిద్ధి పొందిన వాడిని, దివ్య దృష్టి ఉన్నవాడిని, ఎక్కడెక్కడో జరుగుతున్నవి ఇక్కడి నుంచే చెప్పగలుగుతున్నాను కదా. మరి నేను చెప్పిన తర్వాత జరిగేటివన్నీ నిజమైనప్పుడు ఎవరెవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని నేను ఎప్పుడూ కాస్తానే ఉంటాను. ఎవరెవరు లైక్లు కొడుతున్నారో వాళ్ళని హైందవ ధర్మ ప్రకారం చూస్తూనే ఉంటాను. వాళ్ళు ఒత్తులై వెలుగుతారు. దేవుడి కాడ దీపాల్లా వెలిగిస్తా వాళ్ళ జీవితాలను. మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు. నన్ను నమ్మి వచ్చిన వారు ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీకు రక్షగా నా నుంచున్న శక్తులు రక్షగా ఉంటాయి. ప్రతి లైవ్లో చూస్తున్నారు మీరు, ఓకేనా? సరే, నేను చెప్పాలనుకుని చెప్పాను. భూకంపము చెప్పాను, సునామీ చెప్పాను, పెద్ద పెద్ద బిల్డింగులు చెప్పాను, ఇతర దేశాల గురించి, ఇంకా మలేషియా గురించి కూడా చెప్పున్నాను. ఇక రాయగడ అది కూడా ఇంతకుముందు చెప్పాను. బెంగాల్ గురించి కూడా చెప్పాను. భూపాల్ గురించి కూడా చెప్పాను. అన్నీ చెప్పాను. ట్రైన్ యాక్సిడెంట్ కూడా లాస్ట్లో చెప్పాను. ఒక్క విషయం మర్చిపోయాను. ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి ఉందండి జరగాల్సింది, కానీ బీభత్సమైన ఘోర ప్రమాదం అది అని చెప్పాను. అధిక సంఖ్యలో చనిపోతారని చెప్పాను. మీరు గమనించారో లేదో, జనవరి నుంచి
1వ తేదీ అంటే ఈ 3 నెలలు గడిచే లోపల కరెక్ట్గా 3 మంత్స్ రేపటికి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. అది నా అంచనా కాదు, గవర్నమెంటే అంచనా వేస్తే ప్రకృతి విపత్తు వల్ల మొత్తం కలిపి 40 కోట్ల పైచలకు చనిపోయారు. మరి 2025 చాలా అద్భుతంగా ఉన్నది అన్న ఎదవెవడో నాకు ఒకసారి చెప్పండి. సరేనా? సరే, ఈ విశ్వవాసు నక్షత్రంలో ఎవరిది జాతకాలు బాగున్నాయి అని చెప్పి మీకు ఉదయాన్నే ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు, వాళ్ళ గురించి నాకు అనవసరము. మీరు దేన్ని నమ్ముతున్నారో కూడా నాకు అనవసరము. కానీ విశ్వవాసు అంటే చిలకడం, ఆలాహలమే ముందొచ్చింది, అంటే విషపూరితం. దాన్ని పరమశివుడు సేవించాడు. ఇప్పుడు మొదటొచ్చేది ఆలాహలమే, అంటే ఇంకా మృత్యు గంటికలు మోగుతాయని అర్థం. అమృతం ఆఖరణ వచ్చింది, అన్నిటికంటే లాస్ట్లో వచ్చింది అమృతం. అది రావడానికి ఆనందనామ సంవత్సరం పడుతుంది. 2030 లేదంటే 31 మధ్యకాలంలో వస్తున్నాయి, అధిక మాసాలతో కలిపి. దేనికైనా 30 ఉంటుంది కానీ 31 ఉంటుంది, కానీ మీరేంటండి 30, 31 2 కలిపి చెప్తున్నారండి. అధిక మాసాలు. మీరు ఈరోజు ఇప్పుడు లేదంటే రేపైనా సరే, నేను ఇప్పుడు టైం 8 అవుతుంది, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ముస్లింలు పెట్టే జెండా పైన కింద